దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి అనుచరులకును, విశ్వాసులకును, యావత్ ప్రపంచానికి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో మీ అందరికీ మా శుభవందనాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ బాగున్నారా పిల్లరా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నారు నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థన జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను. జ్ఞాపకం చేసుకున్న పిల్లరా, మీరు మాకు అందించిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మేము మానక తప్పక ప్రార్థిస్తూ ప్రభు పాదాల చెంత మీ అత్యున్నతమైన ప్రార్థన విజ్ఞాపన ఉంచడం జరిగింది. దిగులు పడకండి, భయపడకండి. ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు. ఈ మాధ్యమం ద్వారా వాక్యం చూస్తూ మీ విన్నపములను మాకు తెలియజేస్తున్న ప్రతి ఒక్క కుటుంబంలో ఆయన అద్భుత కార్యం జరిగిస్తాడు. కాబట్టి ఆయన ఎందు మాత్రమే ఆశలు, కోరికలు, తలంపులు, మాటలు, క్రియలు, చూపులు, నడతలు ప్రతి ఒక్కరు కూడా ఉంచుకొని మన జీవితంలో మనం ముందుకు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ దిన అంశంలోకి, వాగ్దానంలోకి మనం అడుగు పెడతాం పిల్లల. ఆత్మ విషయమై మనం దీనులై ఉండాలి. ఆత్మ విషయమై మనం దీనులై ఉండాలి. ఈ యొక్క అంశంతో మనం ఈ దిన వాగ్దానంలోకి అడుగు పెడదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనము. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మన జీవితంలో ఆత్మ విషయమై మనం ఎప్పుడు దీనులుగా ఉంటామనంటే దేవునిలోకి వచ్చినప్పుడు, దేవునిలో నడిచినప్పుడు. మన జీవితంలో దేవుడు లేడు అని అనుకొని తెలిసిన సమయంలో, లేదంటే దేవుడు మన జీవితానికి మార్గదర్శిగా లేడు అని తెలిసినప్పుడు మన జీవితం ఏమైపోతుందంటే ఒక పాయింట్ అనేది ఉండదు, ఒక మోటో అనేది ఉండదు, ఒక గోల్ అనేది ఉండదు. ఇలాగ మన జీవితాన్ని ఆత్మ విషయంలో బలహీనం చేసుకుంటూ వస్తాం. ప్రతి విషయంలో ఆత్మని బలహీనం చేసుకుంటూ వస్తాం. ఈ ఆత్మను బలహీనం చేసేది ఏంటి అని కనుక మనం గమనించినట్లయితే మన గర్వం. యేసుక్రీస్తు ప్రభుల వారు తన ఆత్మ విషయమై ఎంత దీనత్వం కలిగి జీవించాడు భూలోకం మీద. తను ఈ భూలోకం మీద ఉండి ప్రకటించి ప్రవచించిన ప్రతి ఒక్క మాటలో కూడా దీనత్వం కలిగి ఉండాలి అని ఆయన అనేక సందర్భాల్లో మనకు చెప్పడం మనం గమనించవచ్చు పిల్లారా. ఆత్మ విషయమై మనం దృఢంగా ఉండాలి అనే మాట చెప్పడం మనం గమనించవచ్చు. ఇందులో ఒక కథని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒక సందర్భాన్ని మీకు నేను తెలియజేస్తాను ఎగ్జాంపుల్గా. ఒక ఊరిలో రాజు అనే వ్యక్తి ఉండేవాడు. చాలా గొప్ప ధనవంతుడు, చాలా ధనవంతుడు. అతను చాలా తెలివైన వాడు, చురుకైనటువంటి వ్యక్తి. ఈ రాజుకుండే చెడ్డ అలవాటు ఏంటంటే తన ప్రతిభను చూసి, తన బలమును చూసి, తన డబ్బును చూసి చాలా గర్వపడేవాడు. జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా కూడా నాకంతా తెలుసు, నేను ఏది కూడా ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఏదైనా సాధించగలను అని తన మనసులో బలంగా అనుకుంటూ ఉండేవాడు. అంటే తన సొంత శక్తి మీద ఆధారపడేటువంటి వ్యక్తి అనమాట. అంటే గర్వం చూసుకొని, డబ్బును చూసుకొని, వీటన్నిటి పేరు ప్రఖ్యాతులను చూసుకొని గర్వపడే వ్యక్తి అనమాట. ఇలా అనుకోండి. ఇతని వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని చూసుకొని ఈ వ్యక్తి చాలా గర్విస్తూ ఉంటాడు, రాజు అనేటువంటి వ్యక్తి. ఒకరోజు అతని వ్యాపారంలో పెద్ద నష్టం వస్తుంది, అప్పుల పాలవుతాడు. ఈ నష్టాన్ని తిరిగి ఎలా లాభంగా మార్చుకోవాలి అనే ఒక విషయంలో రాజు విఫలమవుతూ వస్తాడు. ఏ సైడ్కి వెళ్తున్న నష్టం, ఏ సైడ్కి వెళ్ళిన నష్టం, ఏ అడుగు వేసినా నష్టం, ఏ ఒక్క ఆలోచన తన బుర్రలోకి వచ్చినా ఆ ఆలోచన తనని నష్టం వైపు నడిపిస్తుందో తప్పనిస్తే లాభం వైపు నడిపించడం లేదు. తన ఆత్మ చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా నష్టం వైపే నడిపిస్తుంది తనని. సరే, ఇలా కాదు, ఇలా పూర్తిగా అప్పుల పాలైపోయాను, నేను ఇంకా ఏదో ఒకటి చేయాల్సిన సందర్భం వచ్చింది అనుకుని ఇంకెవరి దగ్గర నుంచి అన్న సహాయం తీసుకుందాము అనుకునే పరిస్థితుల్లో అతని స్నేహితులు, అతని బంధుమిత్రులు అందరూ తనను వదిలిపెట్టేస్తారు, అందరూ తనను విడిచిపెట్టేస్తారు. ఇతనికి ఏం అర్థం కాదు, నేను ఉండే పరిస్థితి ఏంటి, అందరూ నన్ను విడిచిపెట్టేశారు. పోనీ ఆత్మ మాట విందామంటే అది నన్ను నష్టానికి నడిపిస్తుంది. ఏం చేయాలి, చనిపోదామని డిసైడ్ అవుతాడు. ఎందుకంటే అంత పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి వ్యక్తి ఆ నష్టంలో తిరుగులాడుతుంటే ఇతరులు చూసి అతన్ని ఎగతాళి చేస్తుంటే అతను భరించలేకపోతున్నాడు. అతని గర్వం ఏదైతే ఉందో ఆ గర్వం అతన్ని అణిచివేసింది అని చిన్నగా మెల్లగా ఆయన అర్థం చేసుకుంటూ వస్తున్నాడు. చనిపోదామని డిసైడ్ అయ్యాడు రాజు. అయ్యి ఇంకా ఏదో ఒకటి చేసుకుందాం, లేదా పురుగుల మందు తాగి చనిపోదాం, ఏదో ఒకటి చేసుకుని చనిపోదాం అని అనుకొని
రూమ్లోకి వెళ్ళాడు. మరి తెచ్చుకున్నాడు, మందు తెచ్చుకున్నాడు, తాగి చనిపోదామని చెప్పి విషయం తెచ్చుకున్నాడు. అప్పుడు తన మనసు ఒక మాట చెప్పింది తనకి, నీ చేతుల్ని జోడించి దేవుని సహాయం కోరు అని. ఇప్పటి వరకు తన జీవితంలో ఈ పని చేయలేదు అతను. ఇప్పటి వరకు జీవితంలో తన ఆత్మ చెప్పింది విని ఎంతో నష్టపోయాడు. మరి ఈ మాటను వింటాడా? లేదు. ఈ మాటని వినేటట్టు రాజు చేయాలి. ఆత్మ చెప్తుంది 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 అదే పనిగా మాట్లాడుతూనే చెవులో. ఇంకొక 1/2 నిమిషం కనుక తక్కువైనట్లయితే ఇతను ఆ విషయం తాగి చనిపోయేవాడు అనమాట. సరే, ఇన్నిసార్లు ఈ ఆత్మ చెప్పింది విన్నాను, మోసపోయాను. చివరిసారి విందాం. ఆత్మ చెప్పింది ఏదో కొత్త దారిలో వెళ్ళమని చెప్తుంది, నూతనమైన దారిలో నన్ను పొమ్మని చెప్తుంది. ఈ నూతనమైనది ఎంచుకుంటే నా జీవితం ఏమైనా మారుతుందేమో అని ఆత్మ చెప్పింది చివరిసారిగా రాజు వినడం మనం గమనించవచ్చు. చేతులు జోడించి దేవుని సహాయం కోరు అని ఆత్మ చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా రాజు జరిగిస్తాడు. ఒంటరి వాడైనటువంటి రాజు, నాకు ఎటువంటి సహాయం లేదు, ఇంక నేను చనిపోవాలి అనుకునేటువంటి రాజు తన చేతుల్లో జోడించి దేవుని సహాయము కోరిన వెంటనే ఆ ఆత్మ మాట్లాడడం ఆపేసింది. రాజుకి ఇది కొత్త దారి తెలీదు. చేతులు జోడించున్నాడు, మాట్లాడుతున్నాడు, ఎవరితోనే మాట్లాడుతున్నాడు, అది వరకే తెలుసు. కానీ రాజుకి చివరికి దీన మనస్సుతో ప్రార్థించాలి అనే విషయం రాజు అర్థం చేసుకున్నాడు. ఎలా అర్థం చేసుకున్నాడు? లోకం నుంచి సహాయం పోయింది, తన మనసులో ఉన్నటువంటి ఆ ఒక గర్వం ద్వారా సహాయం కోల్పోయాడు. చివరికి తన ఆత్మ కూడా తనని విడిచిపెట్టేసింది. ఈ సందర్భంలో రాజు ఒక్కడే అయిపోయాడు. దీన మనసుతో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, కన్నీటి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, చిన్నగా మోకాళ్ళు వేశాడు, దేవుని దగ్గర ప్రతి ఒక్క విషయాన్ని ఒప్పుకోవడం మొదలుపెట్టాడు. రాజు ఏడుస్తూ 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 దేవునికి ప్రార్థన చేసి 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 తన మనసులో ఉన్న గర్వం మొత్తం పోయింది. దేవుడితో తాను యథాస్థితిగా మాట్లాడడానికి మొగ్గు చూపాడు. గంటలు మాట్లాడుతున్నాడు. చనిపోదాము అనే విషయం తీసుకెళ్ళినటువంటి రాజు మనసు మార్చుకొని దేవుని పాదాల సన్నిధికి నేను చేరాలి అనే ఒక ఆశతో ఆ ఒక రూమ్ డోర్లో నుంచి బయటకు వచ్చాడు. రూమ్లోంచి బయటకు వచ్చిన రాజుకి తన మనసులో అర్థమైంది ఒకటి, నా మనసులో ఉన్న గర్వం పోయింది, నా మనసులో ఉన్న అహంకారం పోయింది, ఆ గర్వబుద్ధితో నేను ప్రవర్తించినటువంటి ప్రవర్తన నాలో నుంచి పోయింది అని రాజు అర్థం చేసుకున్నాడు. అప్పుడు దేవుడు అతనికి ఓదార్పునిచ్చి జీవితంలో సరైన దర్శకత్వాన్ని, శాంతిని అనుగ్రహించాడు. రాజు అప్పుడు తన సొంత బలంపై కాకుండా, తెలివిపై కాకుండా, జ్ఞానంపై కాకుండా, డబ్బుపై కాకుండా, పేరు ప్రఖ్యాతులపై కాకుండా దేవుని పైన ఆధారపడడం మొదలుపెట్టాడు. దేవుని పైన ఆనుకోవడం మొదలుపెట్టాడు. దేవునితో నడవడం నేర్చుకున్నాడు రాజు. తన జీవితంలో ఏదైతే ముందుగా సంపాదిస్తున్నటువంటి ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో చివరికి తను కోల్పోయిన వాటికంటే, ఆ నష్టం వచ్చిన దానికంటే తిరిగి 100 రెట్లు ఎక్కువగా లాభం పొందాడు రాజు. ఆత్మ మాట వినడం వల్ల ఆత్మ నష్టానికి నడిపించాలని ఆత్మ మాట వినడం మానేశాడు. చనిపోదామని రూమ్లోకి వెళ్ళిన తర్వాత దేవుని ఆత్మ ద్వారా, దేవుని సహాయం ద్వారా రాజు మారు మనసు పొంది, దేవుని సహాయం నేను కోరుకోవాలి, దేవుని సహాయం ద్వారా నా జీవితం ముందుకు నడుస్తుంది అని తెలుసుకోవడం మొదలుపెట్టాడు. మన జీవితంలో ఒకటి పిల్లారా, ఆత్మ విషయమై మనం అంత దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వం లేదు అని అంటే, ఆత్మ విషయమే మనం తగ్గిలేము అని అంటే, మన డబ్బును చూసుకొని, మన తెలివిని చూసుకొని, లేదంటే పేరు ప్రఖ్యాతులను చూసుకొని కనుక మనకు విర్రవేగుతున్నట్లయితే ఒంటరి వాళ్ళం అయిపోతాం. అపవాది దారిలో నడవడం మొదలు పెడతాం. మన జీవితం నాశనం అయిపోతుంది. రాజు మాదిరి ఉన్నదంతా పోగొట్టుకుంటాం. చివరికి ఏమీ లేనటువంటి స్థితిలో వచ్చి దేవుని పాదాలు చెంత చేస్తాం. ఏదైనా చివరికి అదే జరగాల్సింది. అలా కాకుండా, అంతటి నష్టం మనం పొందుకోకుండా దేవుని సహాయాన్ని ముందు నుంచే కోరుకుందాం. ఏదైనా సహాయం వస్తే, ఏదైనా సహాయం కావాలంటే, ఏదైనా అపాయం వస్తే మొట్టమొదట మన చూపు డబ్బు వైపు ఉండకూడదు,
మనుషుల వైపు ఉండకూడదు. మనస్సు చెప్పింది వినగలగాలి. మనము ప్రార్థన చేసి దేవుని సహాయం పొందుకునే ప్రతి ఒక్కరు కూడా దేవుని నడిపింపు ఉంటుంది ప్రియులారా. రాజు ప్రార్థన చేసేవాడు కాదు కాబట్టి అపవాది తనని నష్టంలోకి నడిపించింది. చివరిసారి దేవుని ఆత్మ తనలోకి ప్రవేశించి దేవుని మాట వినేలాగా చేసింది. తన జీవితం మారింది. దేన మనసుతో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు రాజు. దేన మనసుతో ఆత్మ మాట వినడం మొదలుపెట్టాడు రాజు. దేన మనస్సు గలవాడై తన జీవితంలో బ్రతకడం మొదలుపెట్టాడు రాజు. ఆత్మ విషయమే దీనిలో వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. రాజు ఈరోజు దేవుని సహాయం ద్వారా, దేవుని శక్తి ద్వారా పరలోక రాజ్యానికి అర్హుడవుతారు. మరి రాజు కథ ఈరోజు మన జీవితంలో ఎంతోమందికి తాకచ్చు. ఒకవేళ మన జీవితంలో కూడా మనం ఆత్మ విషయమై దీనిలో ఉండకపోతే ఉండేదానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి కాపాడి బలపరచును గాక. మన కుటుంబంలో అందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవ, మా రక్షక, వేతంలోకి మేలును కనికరమును చూపించే దేవుడా, అచ్యున సింహాసనం దాసిండో నిత్యం దేవతల చేత పరిశుద్ధులను పొగడబడిన మహాదేవ మహాగణుడా, నీకే స్తుతురాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ ప్రియ బిడ్డలు, ప్రియ కుటుంబాలను నా తండ్రి ఈరోజు మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి, రాజు జీవితంలో నా తండ్రి నీ మాట వినకుండా ఎన్నో కోల్పోయాడు నా తండ్రి. గర్వాన్ని చూసుకొని, డబ్బును చూసుకొని, పేరు ప్రఖ్యాతులను చూసుకొని వెర్రవీగాడు నా తండ్రి. మొత్తం కోల్పోయాడు నా తండ్రి. అపవాది బాటలో నడిచాడు నా తండ్రి. గర్వం అనే దాన్ని తన కిరీటంగా చేసుకున్నాడు నా తండ్రి. తన జీవితం నాశనం అయిపోయేటప్పటికి నా తండ్రి చనిపోతామని నిర్ణయం తీసుకున్నాను నా తండ్రి. మా జీవితంలో కూడా నా తండ్రి మా జీవితం నాశనం అయిపోయిందని, అపవాది మా జీవితంలో మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నాడని చనిపోదాం అనుకొని ఎన్నోసార్లు ప్రయత్నం చేసావు నా తండ్రి. అక్కడి నుంచి ఎన్నో సందర్భాల్లో నీవు మమ్మల్ని కాపాడావు నా తండ్రి. రాజుని కాపాడే విధంగా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మను నా తండ్రి మనలో నింపమని వేడుకుంటున్నాను నా తండ్రి. ఆత్మ నడిపింపును మాకు దయచేయమని వేడుకుంటున్నాను నా తండ్రి. చివరిసారి నా తండ్రి నీ ఆత్మ చెప్పినటువంటి మాట రాజు విని ఏ రీతిగా అయితే మార్పు పొంది తన జీవితంలో ఆశీర్వదింపబడ్డాడో ఆ రీతిగా నా తండ్రి మేము నష్టంలోకి వెళ్తున్నట్లయితే, శోధనలోకి వెళ్తున్నట్లయితే, ఇరుకు ఇబ్బందుల్లోకి ప్రవేశించినట్లయితే, తప్పులోకి పాపంలోకి ప్రవేశిస్తున్నట్లయితే నా తండ్రి నీ మమ్మల్ని గమనించి నీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఈరోజు మేము ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఎంతోమంది బిడ్డలు నా తండ్రి ఈరోజు ఆ స్థితిలో ఉండొచ్చు నా తండ్రి. నీ వారిని జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మ నడిపింపును అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఆత్మశక్తిని వారికి దయచేయమని వేడుకుంటున్నాం నా తండ్రి. నీ ఆత్మశక్తిని వారు పొందుకొని, నడిపింపును వారు పొందుకొని వారి జీవితంలో ఆశీర్వదింపబడే కుటుంబాలుగా బిడ్డలుగా వారు మారేదానికి శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం నా తండ్రి. దూరదేశాల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకొని, అనారోగ్యంతో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, ఆర్థిక ఇబ్బందితో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, కుటుంబ కలహాలతో ఇబ్బందులు పడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఏ దిక్కు లేక నీవే దిక్కు అని ప్రభువాన్ని మొరపెట్టుకుని ప్రతి కుటుంబానికి, సంఘానికి, కాపరులకి, సేవకులకి, సువార్థికులకి, యావత్ ప్రపంచానికి నీవే తోడుగా నడిపించమని వేడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షితమైన నామంలో ఈ ప్రియ విన్నపంలోని అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.